యంగ్ టైగర్ ఎన్టీఆర్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ సపరేట్ గా చెప్పాల్సిన పనే లేదు. ఇక ఆయనకు గాను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలనే కాకుండా మన తెలుగు చిత్ర పరిశ్రమల గిట్లా ఉన్న పెద్ద హీరోలతోని ఓడ్చుకుంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ వరుస ముందు వరుసలో ఉంటాడనేది ఎటువంటి సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. అయితే ఎన్టీఆర్ ఒంటరిగా 6 ఏళ్ల తర్వాత ఈ సినిమా దేవరతోని వస్తున్నాడు అనంటే ఇక ఏ విధంగా అంచనాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. గంతేకాదు ఇక గప్పట్లో వచ్చిన అరవింద సమేత ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాతోని మన ముందుకి రాబోతున్నాడు. మళ్ళా ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఇక అందులో వేరే హీరోలు గిట్లా ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ అభిమానులకు అంత హంగామా చేయడం అంత దక్కలేదు. ఇప్పుడు ఎట్టకేలకు దేవర సినిమాకు ఇక ప్రతి చోట హంగామా అనేది షురూ చేసిరంట నందమూరి అభిమానులు. తెలుగు రాష్ట్రాలనే ఇక దేశ విదేశాలనే కాకుండా ఇక ప్రతి చోట దేవర సినిమాను ఓ పండగ మాదిరి జరుపుకుంటున్నారంట. అంతేకాదు ఇక ఇప్పటికే ఇక ఈ సినిమా మన అమెరికాలో విడుదలకు ముందుగానే $2 మిలియన్ వసూలు నమోదు చేసుకున్నదంటే వాయమ్మనే ఏ స్థాయిలో ఇది ఇక వసూలు నమోదు చేసుకుంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాలలో ఇట్లా అడ్వాన్స్ బుకింగ్లు అనేవి మొదలుపెట్టిరంట. ఇక ఈ మధ్యకాలంలో ఏ హీరోకి కానీ ఇంత వసూళ్ళ మాదిరిగా ఇప్పుడు ఎన్టీఆర్కి మాత్రమే దక్కుతుంది అనేది ఫ్యాన్స్ అభిమానులు ఇట్లా మస్తుగా నమ్మకంతో ఉన్నారంట. మళ్ళీ ఇంతేకాదు ఇంకా దేవర సినిమాకు కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉన్నది విడుదలకు. ఇక అప్పుడే థియేటర్ల దగ్గర రచ్చ అనేది మొదలుపెట్టేసిరంట. ఇక ఓ పట్టాన అసలు పూనకాలు ఊగుతున్నారంట ఒక్కొక్కరు ఎన్టీఆర్ అభిమాని. ఇక దీంట్లో భాగంగానే ఇక సీడెడ్ల ఎన్టీఆర్కి ఏమాత్రం ఫాలోయింగ్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అనంతపురంలో ఇప్పుడు ఓ అభిమాని చేసిన హంగామా తాలూకా వీడియో మస్తుగా వైరల్గా అవుతున్నదంట. గది ఏంది అనంటే ఎన్టీఆర్ ఇప్పటికే ఎన్టీఆర్కు సంబంధించిన దేవర కటౌట్లు పలు నగరాలు పలు పట్టణాలలో చేరిపోయినాయంట. ఇక ఏకంగా 50 అడుగుల ఎత్తున ఎన్టీఆర్ దేవర కటౌట్ని ఏర్పరిచిన అభిమానులు ఇక దానికి పాలాభిషేకాలు రక్తాభిషేకాలు సైతం చేస్తున్నారట. ఇక చూసిర్రా గట్లా ఉన్నది. మళ్ళా అయితే ఈ అభిషేకాలు అనేది ఎన్టీఆర్కి కొత్తేం కాదు. ఇక కాకపోతే 6 ఏళ్ల తర్వాత వస్తున్నాడు కాబట్టి జరంతా ఈ హంగామా అనేది కాస్త ఎక్కువ అయిందనే చెప్పుకోవచ్చు. మళ్ళా ఈ రేంజ్లో విడుదలకు ముందుగానే ఉన్నది అంటే ఒక్కసారి సినిమా గిట్లా మంచిగా ఉన్నదనే మాట వినబడితే చాలు ఇక రచ్చనే షురూ చేసుకుంటుంది. ఏ విధమైన వసూలు సంపాదిస్తుందో ఇక మీ వాళ్ళకే వదిలేస్తున్నా. ఇక మీరు ఇట్లా ఏమంటారు? ఎన్టీఆర్ సినిమాకు విడుదల అయిన తర్వాత ఇక ఈ సినిమా ఎంతవరకు వసూల పరంగా నమోదు చేస్తారు అనుకుంటారు అనేది అంచనా లేసి కామెంట్ల మీద కామెంట్లు పెట్టుర్రి. అట్లనే వాడు గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.